ఈ లైఫ్ వచ్చేసి కూడా 5 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనకు వీల్స్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది రైతులకు. కంపెనీ నామ్స్ ప్రకారం 1 ఫీటు 30 ఫీటు దేవడంత వరకు మాత్రమే వీల్స్ అనేది బురదల మందు కొట్టుకోవచ్చు, ఫర్టిలైజర్ స్ప్రెడ్డింగ్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన పని చేసుకోవచ్చు. అంతకు మించి దేవాడే పొలాలలో నడవదు. ఇది 35 HP నుంచి 55 HP వరకు పెద్ద వీల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అన్నిట్లకు సేమ్ వీల్స్ 10 కిలోమీటర్లు ఉన్నా 500 ఉన్నా 800 కిలోమీటర్లు ఉన్నా డెలివరీ ఫ్రీ ఉంటది. ట్రాక్టర్ కు ఎన్ని ఇంచుల హబ్బులు వస్తాయి, వాళ్ళకి ఏ వీల్స్ కావాలనేది క్షుణ్ణంగా మాట్లాడి వాళ్ళకి వివరించి వాళ్ళ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అచ్చుని బట్టి మనం హబ్బులు తయారు చేసి ఇస్తాం. బ్లాక్ కలర్ వీల్స్ వచ్చేసి 6 ఫీట్ల హైట్ వీల్స్ వచ్చేసి 1,25,000 రూపాయలు 4 వీల్స్ వస్తాయి. ఓకే, రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ పట్టణంలో ఉన్నాము. ఈ రోజు వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర సరికొత్తగా మన వెనకాల కనిపిస్తున్నటువంటి స్లిమ్ టైర్స్ ని మార్కెట్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నేరుగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని రైతులకి మంచి క్వాలిటీ గల ఈ యొక్క స్లిమ్ టైర్స్ అందజేస్తున్నారు. ఇప్పుడు రాబోతున్న సీజన్లో పత్తి సాగు చేసే రైతులకి, మినుము పెసలు సాగు చేసే రైతులకి పంట వేసిన తర్వాత 2-3 ఆకులు వచ్చిన దశలో పంట సాళ్ల మధ్యలో పంట పైన మందులు పిచికారీ చేయడానికి ట్రాక్టర్స్ ఉన్నటువంటి పెద్ద వీల్స్ తీసేసి ఈ యొక్క స్లిమ్ టైర్స్ ని బిగించుకొని రైతు వ్యవసాయాన్ని సునాయాసంగా చేస్తుంటారు. మరి యొక్క స్లిమ్ టైర్స్ యొక్క ధరలు, వీటి యొక్క క్వాలిటీ, ఎన్ని రకాల సైజులో ఉంటాయి, వీటికి వచ్చే హబ్బుల యొక్క ప్రత్యేకతలు, పూర్తి సమాచారంతో పాటు వచ్చేసి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి CEO అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. స్లిమ్ టైర్స్ ఇప్పుడు రాబోతున్న సీజన్ లో రైతులకి అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ పరికరంగా చెప్పవచ్చు. ఏంది స్లిమ్ టైర్స్ యొక్క ప్రత్యేకత ఏంది? ఫస్ట్ ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ప్రతి ఒక్క రైతు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇక్కడ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి స్లిమ్ వీల్స్. దీనివల్ల రైతులకు ఏం ఉపయోగం అంటే పత్తి, మొక్కజొన్న, శనగ కానివ్వండి, లేకపోతే పెసర, బెబ్బర, అన్ని రకాల పంట పొలాలు ఏదైతే మనకు మందులు కొట్టడానికి, గుంటుకలు కొట్టుకోవడానికి సంబంధించి ఏంటంటే మామూలుగా మనం కూలీలో పెట్టి చేపియాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ స్లిమ్ టైర్స్ వల్ల ఏంటంటే మనకు తక్కువ సమయంలో ఎక్కువ అనేది గుంటుకలు కానీ కల్టివేషన్ చేసుకోవచ్చు. మరియు మందు స్ప్రేలు కూడా చాలా తక్కువ గంటలలో ఎక్కువ ఎకరాలు అనేది కూడా మనకు మందు స్ప్రే చేసుకోవడానికి బాగుంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీ స్లిమ్ టైర్స్ మనం ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మీరు వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్కడి నుంచి తెప్పించారు ఈ స్లిమ్ టైర్స్? మనం వచ్చేసి చైనా నుంచి డైరెక్ట్ మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. మనకు రైతు వారిగా మనం సప్లై ఇస్తాం. దాదాపుగా మనకు డీలర్లు కూడా అడిగినా కూడా మనం సప్లై ఇస్తాము. ఓకే, ఎన్ని ఇప్పుడు మన దగ్గర రైతులు కొనుగోలు చేయకుండా ఎవరు తీసుకున్నా ఎన్ని మనకి రెడీగా ఉంటాయి ఇక్కడ? మనకి ఎన్ని? ముందుగా రైతులకు నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే వీల్స్ అనేసరికి ప్రతి ఒక్కటి బ్లాక్ కలరే ఉంటాయి. కానీ మనం వచ్చేసి ఓన్లీ ఒరిజినల్ బూస్టాన్ కంపెనీ వీల్స్ మాత్రమే ఇస్తాము. ఒరిజినల్ బూస్టాన్ కంపెనీ మార్కెట్ లో ఏ రైతు సరే బూస్టాన్ కంపెనీలో ఫస్ట్ గ్రేడ్ హై క్వాలిటీ ఫస్ట్ ఒరిజినల్ మెటీరియల్ తోని మనం ఈ వీల్స్ అనేది తయారు చేపిస్తాం. స్టాక్ ఎంత ఉంది మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర దాదాపు కంటైనర్ 70-80 సెట్ల వరకు కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. ఇంకొక కొన్ని రోజులలో కూడా మరో కంటైనర్ కూడా వస్తుంది. రైతులకు అనుకున్న టయానికి మనం అందించనిక ఒక 3 నెలల ముందు నుంచే మనం ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మనకు సీజన్ టయానికి అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఇతర ప్రొడక్షన్ లో వాళ్ళని ఆపి కూడా మనకు వాళ్ళు సప్లై ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా స్లిమ్ టైర్స్ గురించి వెళ్ళిపోదాం. స్లిమ్ టైర్ లో ప్రధానంగా ఏంటంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ఏదైతే ఫైబర్ రబ్బర్ ఉంటుందో ఈ రబ్బర్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఎక్కువ రోజు రైతులకు రావాలి, అరగకుండా ఉండాలంటే ఏంది ఎట్లా ఉంటుంది రబ్బర్ క్వాలిటీ? ఇది వచ్చేసి రబ్బర్ క్వాలిటీలో వర్జిన్ ఫస్ట్ మెటీరియల్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ 4 రకాలు ఉంటాయి. మనం వచ్చేసి బూస్టాన్ కంపెనీ బ్రాండ్ ఉంటుంది, ప్లస్ మన లోగో ఉంటుంది, మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ విషయంలో రాజీ పడేది ఉండదు. రైతుకు రూపాయి ఎక్కువైనా సరే కానీ ఐరన్ క్వాలిటీలో కానీ, దాని వర్క్ సిఎన్సి కటింగ్ విషయంలో కానీ, రబ్బర్ ప్రెసింగ్ చేసే విషయంలో కానీ, రబ్బర్ యూజ్ చేసే ఏదో ఒరిజినల్ మెటీరియల్ ఉంటుందో అది కూడా మనకు కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ మెటీరియల్ తో చేపిస్తాం. మనం ఎన్ని ఇంచుల రబ్బర్ వస్తుంది మనకి పైకి? ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి టోటల్ గా వీల్స్ లో వచ్చేసి 4 రకాల వీల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ఇది పెద్ద వీలు, ఇది వచ్చేసి చిన్న వీలు. పెద్ద వీల్ లో వచ్చేసి ఏంటంటే 6 ఫీట్ల హైట్ ఉంటుంది, వెడల్పులో వచ్చేసరికి 6 ఇంచుల వెడల్పు ఉంటుంది. ఇప్పుడు ఇది 6 ఇంచుల వెడల్పు పెద్ద వీలు, బ్యాక్ సైడ్ వీలు. బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి 6 ఫీట్ల హైట్ ఉంటుంది, 6 ఇంచుల వెడల్పు ఉంటుంది. బోర్ వచ్చేసరికి, బోర్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న హోల్ వచ్చేసి దీన్ని బోర్ అంటారు. ఈ బోర్ సైజు లో వచ్చేసి కొన్ని ట్రాక్టర్లకు 6 ఇంచులు ఉంటుంది, కొన్ని ట్రాక్టర్లకు 4 ఇంచులు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చేసరికి 4 ఫీట్ల హైట్ ఉంటుంది, ఇది 4 ఇంచుల వెడల్పు ఉంటుంది. కామన్ ఏంటంటే ఏ ట్రాక్టర్ కైనా ముందల వచ్చే వీల్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఒక్క ట్రాక్టర్ కు ఏ బండికైనా సేమ్ ఉంటుంది. ముందల వీలు 4 ఇంచుల బోరు, 4 ఫీట్ల హైట్, మనకు వీలు కూడా
4 ఇంచుల వెడల్పే ఉంటది. ఓకే. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీలు 6 ఫీట్ల హైట్ ఉంటది, ప్లస్ 6 ఇంచుల వెడల్పు ఉంటది. ఓన్లీ ఈ బోర్ సైజ్ వచ్చేసరికి 6 ఇంచుల బోరు 4 ఇంచుల బోర్ అనేది ఉండడం జరుగుతుంది మనకు. ఓకే. ఇప్పుడు ఈ ఐరన్ ఇంతకుముందు మధ్యలో ఐరన్ పట్టీలు అంటారు కదా, ఇవి ఎన్ని వస్తాయి రౌండ్ పట్టీలు మనకి? ఇప్పుడు మనకు బ్యాక్ వీల్ కి వచ్చేసరికి 17 రాడ్లు ఉంటాయి. 17 రాడ్లు. ఫ్రంట్ వచ్చేసరికి 7 రాడ్లు ఉంటాయి. 7 రాడ్లు. అయితే మనం క్వాలిటీ విషయంలో కొంతమంది తక్కువ ధర 1,10,000, 1,05,000, ₹1,00,000 ఎందుకు దొరుకుతాయి అంటే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ రాడ్ ఎంఎం అనేది 48 ఎంఎం ఉంటది. ఓకే. 48 ఎంఎం రాడ్ దీనికి ఉంటది. దీనికి వచ్చేసి 7 రాడ్లు వస్తాయి. ఓకే. దానికి కూడా 48 ఎంఎం రాడే ఉంటది. దానికి వచ్చేసి 17 రాడ్లు వస్తాయి. ఓకే. దీని వల్ల ఈ వ్యత్యాసం అనేది ఉంటది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే ఈ బోర్ మన కూర్చోబెట్టే ప్లేట్ ఉంటుందో 12 ఎంఎం నుంచి 14 ఎంఎం ఉంటది థిక్నెస్. దాని వల్ల ఏంటంటే ఇది ఒకటి వచ్చేసి పూర్తిగా ఒకటే డై. అది ఈ హోల్ గానీ ఇదంతా ఏంటంటే పర్ఫెక్ట్ ట్రాక్టర్ ఫిట్టింగ్ అవుతుంది. ఫేక్ వీల్స్ ఎట్లుంటాయంటే దీని మీద మొత్తం మళ్ళీ సపరేట్ గా వెల్డింగ్ కొట్టించిస్తారు. ధరల విషయంలోకి వస్తే ఎంత ఉంది ఇప్పుడు? ధరల విషయానికి వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ ఏదైతే ఈ బ్లాక్ కలర్ వీల్స్ వచ్చేసి 6 ఫీట్ల హైట్ వీల్స్ వచ్చేసి ₹1,25,000 4 వీల్స్ వస్తాయి. ఓకే. ₹1,25,000 4 వీల్స్ వస్తాయి. అందులో స్మాల్ బోర్ అయినా ఒకటే ప్రైజ్, బిగ్ బోర్ అయినా ఒకటే ప్రైజ్. ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు న్యూమాటిక్ వీల్స్ అని చెప్పేసి అందులో ఒకటి 5.5 ఫీట్ల అడుగులో ఒక మోడల్ ఉంటది, 4.5 ఫీట్ల అడుగులో ఇంకొక మోడల్ ఉంటది. ముందరికి వెళ్ళాక నేను దాని గురించి కూడా మీకు వివరిస్తాను. నేను ఇదైతే 1,25,000కి 4 టైర్లు ఇస్తాం. ఇప్పుడు హబ్బులు వచ్చేసి మనకు 35,000 అయితే ఎక్స్ట్రా. ఇంత ముందుకు ₹30,000 అయ్యేది, ఇప్పుడు ₹5,000 ఎక్స్ట్రా అవుతున్నవి. ఎందుకు ఎక్స్ట్రా అవుతున్నాయంటే మనం చేసే వర్క్ అనేది ఒక సిస్టమ్ ప్రకారము చేస్తాం. మనము ఏదో వాళ్ళ ఒక సైజ్ చెప్పిరు, దాని సైజ్ ప్రకారం అనేది మేము ఇవ్వం. అట్లా ఒక రైతు మనల్ని వీల్స్ అడుగుతున్నాడు అంటే వాళ్ళ యొక్క వీల్స్, వాళ్ళ ట్రాక్టర్ హెచ్పి ఎంత, ఏ కంపెనీ, వాళ్ళ స్మాల్ బోరా, బిగ్ బోరా, వాళ్ళు ఏదైతే సాలు పత్తికి సంబంధించి ఒక సాలుకి 24 ఇంచులు అచ్చు పెడుతురా, 28 ఇంచులు అచ్చులు పెడుతురా, 32 పెడుతురా, 36 ఇంచులు పెడుతురా, 40 పెడుతురా అనే దాన్ని బట్టి వాళ్ళకు ఏ ట్రాక్టర్ కు ఎన్ని ఇంచుల హబ్బులు వస్తాయి, వాళ్ళకి ఏ వీల్స్ కావాలనేది క్షుణ్ణంగా మాట్లాడి వాళ్ళకి వివరించి వాళ్ళ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అచ్చుని బట్టి మనం హబ్బులు తయారు చేసి ఇస్తాం అనమాట. కొత్తగా ఆడుతూ పాడుతూ ఇవ్వనిక కాదు ఇది. ఎందుకంటే ఒక రైతు లక్షలు పెట్టుబడి పెట్టి మా ఇంప్లిమెంట్స్ కొంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక సిస్టమ్ ప్రకారం మేము పేపర్ వర్క్ చేసి వాళ్ళకి అనేది క్లియర్ ఇస్తాం. ఇచ్చినమంటే వాళ్ళు డైరెక్ట్ ఫిట్ చేసుకునేది ఉంటుంది తప్పించి ఇతరగా వాళ్ళకి ఇంకా వేరే మళ్ళీ మిషన్ దగ్గరకు కటింగ్ చేసుకునే పద్ధతి అనేది 99% ఉండదు. ఈ వీల్స్ కొన్న రైతులకు ఒక డౌట్ కూడా వస్తుంది. ఒక్కొక్క ట్రాక్టర్ డైమెన్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఏ ట్రాక్టర్ కైనా ఈ వీల్స్ వస్తాయా? 35 HP నుంచి 55 HP వరకు పెద్ద వీల్స్ ఏవైనా వేసుకోవచ్చు. అన్నిట్లకు సేమ్ వీల్స్. 16 HP, 20 HP, 25 HP ట్రాక్టర్లకు మినీ న్యూమాటిక్ వీల్స్ ఉన్నాయి. అవి కూడా కావాలన్నా కానీ మనం సప్లై ఇస్తాం. అన్ని రకాల ట్రాక్టర్లకు వస్తాయి. అన్ని రకాల ట్రాక్టర్లకు ఉన్నాయి. చిన్న ట్రాక్టర్ 15 HP నుంచి మొదలు పెడితే 50 HP ట్రాక్టర్ వరకు అన్ని రకాల కంపెనీ ట్రాక్టర్ల వరకు మన దగ్గర వీల్స్ అందుబాటులో. కొన్ని ఎగురు దిగు నేలలు ఉంటాయి. అవును. అలాంటి నేలల్లో కూడా ఇది నడుస్తుందా మనకి? ఏ పొలాలకైనా నడుస్తాయి, బురద పొలాలలో కూడా నడుస్తాయి. బురద పొలాలు ఎలాంటి పొలాలు అంటే మినిమం 1 ఫీట్ దిగబడే పొలాల వరకు మాత్రమే నడుస్తాయి. అంతకు మించి లోతు దిగబడితే నడవు. చాలా మంది ఏంటంటే ఎంత దిగబడి నడుస్తాయని చెప్తారు, కానీ మేము మాకు అవసరం లేదు. అట్లా కంపెనీ నామ్స్ ప్రకారము 1 ఫీటు 30 ఫీట్ దిగబడేంత వరకు మాత్రమే వీల్స్ అనేది బురదల మందు కొట్టుకోవచ్చు, ఫర్టిలైజర్ స్ప్రెడ్డింగ్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన పని చేసుకోవచ్చు. అంతకు మించి దిగబడే పొలాలలో నడవదు. ఓకే. ఇప్పుడు ఇంకోటి, ఈ స్లిమ్ టైర్స్ నడిపిస్తున్నప్పుడు ఇంతకుముందు మీరు బెండ్ అయితే అని అంటారు కదా, నార్మల్ రైతులు ట్రాక్టర్ చేసుకుని రోడ్డు మీద కూడా నడిపిస్తారు. అప్పుడు ఎంత స్పీడ్ లో పోవాలి? ఏమైనా స్పీడ్ ఎక్కువ పోతే కూడా బెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏదైనా ఒక పొజిషన్ బట్టి పోవాలి. గుంతలల్లో కానీ ఏదైనా వచ్చినప్పుడు ఎంత పెద్ద టైర్ అయినా నిదానంగా దించుతారు, నిమ్మల మూవ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మన వీల్స్ కి వచ్చేసి 1 year వారంటీ ఉంటది. 1 year వారంటీలో మేము రన్నింగ్ లో మీకు ఎక్కడైనా సరే వీల్ కున్న బటన్ ఏమైనా ఊడిపోతే గనక మీకు వీల్ టు వీల్ రీప్లేస్మెంట్ వస్తుంది వారంటీలో 1 year లోపల. ఒకవేళ మీకు ఏమైనా బెండ్ కావడం అట్లాంటి సమస్య 100% లేదు, రాదు కూడా. బెండ్ అయినా బెండ్ అయితే ఉండదు. బెండ్ అయితే ఎందుకు ఉండదు అంటే రైతులు మనం కంపెనీ నామ్స్ ప్రకారం 50 HP వరకే మనకు వేసుకోవాలి. కొంతమంది రైతులు ఏంటంటే మాకు 55 HP బండి ఉంది, మేము దానికి కూడా వేస్తామని అంటారు. కాబట్టి ఆ బండికి వేసిన వాళ్ళకి మేము వారంటీ గ్యారంటీ అనేది మేము ఇవ్వము. ఆ లోపున్న బండ్లకి అయితే మేము ఇచ్చేస్తాము. వీలు ఇరిగితే ఉండదు. ఎందుకంటే వీళ్ళు నడిపించేటోళ్ళు
కొద్ది రోజులు నడిపించి బగ్గట్గా కొట్టి కూడా వీల్ బెండ్ చేసుకొని వచ్చి కూడా అడుగుతారు. కాబట్టి అట్లా మేము ఇవ్వము. ఓన్లీ బటన్ ఏమన్నా ఊడిపోతే మాత్రమే మీకు వీల్ టు వీల్ వారంటీ వస్తుంది. ప్లస్ మనకు లైఫ్ వచ్చేసి కూడా 5 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనకు వీల్స్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది రైతులు ఒక్కసారి కొనుగోలు చేస్తే. ఇది ఈ మోడల్ యొక్క ప్రత్యేకత. ఇది ఈ మోడల్ యొక్క ప్రత్యేకత మొత్తం. దీంతో పాటు ఏంటంటే మనకు వీల్స్ కి సంబంధించిన హబ్బులు ఉంటాయి. మనకు వీల్స్ మాకు హబ్బులు కాకుండా మనకు మడగడ్లు ఒకటి పైకి లేపుకోవాలనుకుంటాము, మేము డైరెక్ట్ వీల్ కే ఫిట్ చేసుకోవాలంటే వాళ్ళకు ఆ విధంగా కూడా హెచ్ పిల్లర్లు ఇస్తాము. ప్లస్ గుంటకలు కొట్టుకోవడానికి 2 రో సంబంధించిన కల్టివేటర్, 3 రో సంబంధించిన కల్టివేటర్లు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. మొత్తం ప్రశాంత్ గారు ఇంతకు ముందు ఏమో మనం రాడ్ల మోడల్ చూసాం, ఇది మొత్తం ప్లేట్ మోడల్ కనిపిస్తుంది. ఇదేంటి, దీని ఏమంటారు? ఇవి వచ్చేసి న్యూమాటిక్ వీల్స్ అంటారు. న్యూమాటిక్ వీల్స్ ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ట్రాక్టర్ కు బ్యాక్ సైడ్ మడగడ్లు 6 ఇంచుల హబ్బులు పైకి లేపుకొని 4 వీల్స్ ఫిట్ చేసుకునే పద్ధతి ఒకటి. ఇంకొక మోడల్ ఇందులో ఏంటంటే ట్రాక్టర్ కు 4 వీల్స్ తీసేసి డైరెక్ట్ ఫిట్ చేసుకోవడం, అంటే మడగడ్లు ఎటు కదపకుండా విప్పకుండా ఫిట్ చేసే పద్ధతి అన్నమాట. ఇది ట్యూబ్, టైర్, డెస్క్ తో వస్తుంది. ఇది మనకు మొత్తం రైతులకి ఏంటంటే చాలా మంది ఇలాంటి వీల్స్ అమ్ముతారు, కానీ దీనికి సంబంధించిన ట్యూబులు కూడా ఎవరి కాడ దొరకవు. మన దగ్గర ట్యూబులు కూడా స్పేర్ లో రెడీ ఉన్నాయి. దీని లోపల ట్యూబ్ ఉంటుందా? దీని లోపల ట్యూబ్ ఉంటుంది. బ్లాక్ దానికి ట్యూబ్ ఉండదు, అది పంక్చర్ అది ఎటువంటిది ఉండదు. ఇది పంచర్ అవుతుంది. దీనికి ఏంటంటే దీని పంక్చర్ అయినా మనం పంక్చర్ చేసుకోవచ్చు. దాదాపుగా కాదు, మనం 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం, కానీ ఎవరు కూడా ప్రాబ్లం లేదు. ఇంతవరకు ట్యూబ్ టైర్లు కూడా అడగలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పోయినా కానీ మన దగ్గర అందుబాటులో స్టాక్ అందుబాటులో ఉంటే వాళ్ళకి కూడా మనం సప్లై ఇస్తాం. ఈ మోడల్ లో మనకి ట్యూబ్ కాకుండా ట్యూబ్లెస్ మోడల్ ఉంటుందా? ఈ మోడల్ లో ట్యూబ్లెస్ మోడల్ ఉండదు. ఇందులో 5 ఫీట్ హైట్ ఉన్నాయైనా సరే, 4 ఫీట్ హైట్ ఉన్నా సరే కంపల్సరీ ట్యూబ్ మోడలే ఉంటాయి మన దగ్గర. కింద ప్లేట్ల క్వాలిటీ ఎంత థిక్నెస్ వస్తాయి? ఇది వచ్చేసి 14 mm to 16 mm క్వాలిటీ వస్తుంది. హెవీగా, చాలా హెవీ ఉంటది. మనకు ఇప్పటిదాకా మనం స్లిమ్ వీల్స్ లలో వెయిట్ చూసుకున్నట్టయితే ఒక పెద్ద వీల్ వచ్చేసి 140 కేజీలు ఉంటది. వీల్ వచ్చేసి చిన్నది వచ్చేసి దాదాపుగా ఒక 60 నుంచి 70 కేజీల దాకా చిన్న వీల్ ఉంటది మనకు. ఇందులో అయితే ప్లేట్ మోడల్, ఇందులో కూడా ఆల్మోస్ట్ మనకు పెద్ద వీల్ వచ్చేసరికి మనకు 100+ ఉంటది. ఆల్మోస్ట్ 120 కిలోలు 100 నుంచి 110 కేజీల ఆ రేంజ్ లో ఉంటది. ఈ మీ చిన్న వీల్ వచ్చేసి కూడా దాదాపు ఒక 50 నుంచి 60 కేజీల మధ్యలో కూడా మనకు వీల్ వెయిట్ వచ్చే అవకాశం ఉంటది అన్నమాట మనకు. ఓకే, మీరు ఇప్పుడు కొంతమంది రైతులకు ఒక డౌట్ వస్తుంది, ఈ ప్లేట్ మోడల్ బాగుంటుందా రైతులకి, లేకపోతే రాడ్ మోడల్ బాగుంటుంది అంటే ఏమని చెప్తారు? 2 మంచిగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మున్లున్న పొలాలలో రాళ్ళు రప్పలు ఇష్టం వచ్చినట్టు నడిపించుకుంటా అన్న వాళ్ళకేమో ఆ మోడల్ సజెషన్ చేస్తారు, రాడ్ల మోడల్. ఇక్కడ డెక్స్ మోడల్ ఏంటంటే వీళ్ళు కొంతమంది బురదలో కొట్టుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాకు ఈ టైర్ మోడలే కావాలి. ఇది కొంచెం తక్కువ ధర ఉంటది అనమాట. దాని కాస్ట్ 1,25,000 ఉంటే ఇందులో మనకు మడ్గర్లు హైట్ పైకి లేపుకునే పద్ధతిలో ఇందులో 5 ఫీట్ల హైట్ వచ్చే టైర్ల మోడల్ వచ్చేసి మనకు 1,18,000 రూపాయలు పడుతుంది. ఇది ఆల్మోస్ట్ మనకు కొంత బార్గెనింగ్ కూడా ఉంటుంది. ప్లస్ ఏ ప్రొడక్ట్ తీసుకున్నా ఇందులో ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర, నియర్ బై విఆర్ఎల్ గానీ నావత ట్రాన్స్పోర్ట్ ఊరికి ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాం. ఈ వీల్స్ ఎవరు కూడా ఫ్రీ డెలివరీ ఇస్తాం. 2 తెలుగు స్టేట్స్ కి, 2 తెలుగు స్టేట్స్ ఎంత దూరం ఉన్నా సరే. ఓకే, 40 కిలోమీటర్లు నుండి 500 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఉన్నా, 500 ఉన్నా, 800 కిలోమీటర్లు ఉన్నా డెలివరీ ఫ్రీ ఉంటుంది. నియర్ బై మీకు విఆర్ఎల్ నావత ట్రాన్స్పోర్ట్ వరకు మాత్రమే. ఈ ప్రశాంత్ గారు ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ మీన్స్ ఈ స్లిమ్ టైర్స్ లాగా కాకుండా నార్మల్ రెగ్యులర్ వాడే టైర్ లెక్కనే ఉంది. ఏంటంటే ఇది స్పెషల్. ఇది వచ్చేసి స్పీడ్వే కంపెనీకి సంబంధించిన BKT MRF మోడల్. ఇది వచ్చేసి 8 ఇంచుల టైర్ వెడల్పు ఉంటది. డైరెక్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే టైర్లు తీసేసి ఈ టైర్లు ఫిట్ చేసుకోవచ్చు అనమాట. దేనికి పని చేస్తాయి ఇవి కూడా? పత్తిలో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి, గుంటక కొట్టుకోవడానికి రకరకాలుగా వాడుకుంటారు. వాళ్ళ కొంతమంది మాకు ఈ 2 చాలు, మా సొంతానికి 5-6 ఎకరాల చేసుకుంటాము, పెద్ద వీల్స్ చేసుకోవడం ద్వారా పంగలు ఇరిగిపోతున్నాయి అనుకున్న వాళ్ళకు ఈ వీల్స్ అనేది వాడుకుంటారు. అవి కూడా అన్ని పొలాలలో వాడుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే మాకు తక్కువ ధరలో దొరుకుతాయని చెప్పేసి మనము రైతులు ఇది కొనుగోలు చేస్తారు. దీంట్లో ధర వచ్చేసి 48,000. తెలంగాణ, ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే అందుబాటులో ఉంటది. 48,000 జత 2 టైర్లు వచ్చేసి 48,000. ట్యూబ్ టైర్ కదా ఇది కూడా ట్యూబ్ టైరే ఉంటది. ట్యూబ్ టైరే ఉంటది విత్ డెక్స్ తో సహా వస్తది. ఇది 6 ఇంచుల బోరు, ఇందులో 4 ఇంచుల బోరు కూడా ఉంటది. మనకు కొంత ప్రతి ఒక్క దాని ప్రైస్ లో కొంత బార్గెన్ చేసి కూడా మనం డిస్కౌంట్ కూడా ఇచ్చి కూడా పంపిస్తాం అనమాట మనం. మరి చూస్తాం రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి రైతులు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో పంటలు ఖరాబు కాకుండా సునాయాసంగా పంట మధ్యలో కూడా కూలీల పైన ఆధారపడకుండా స్ప్రే చేసుకొని అంతర్ కృషి కొరకు ఈ స్లిమ్ టైర్స్ అనేవి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు రాబోతున్న సీజన్ లో మీ ట్రాక్టర్లకి స్లిమ్ టైర్స్ వాడాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ బస్ కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో వెళ్తాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.